న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. G7 సమ్మిట్ కి హాజరైన ప్రధాని మోదీ ఇటలీలో బిజీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వంగలపూడి అనితకు హోంశాఖను కేటాయించారు. వైసీపీ అలర్ట్, రంగంలోకి జగన్. ఇటలీలో ప్రతిష్టాత్మకంగా G7 సభ్య దేశాల సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఇటలీ వెళ్లారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన బిజీగా ఇటలీలో గడిపారు. దీనిలో భాగంగా శుక్రవారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో పాటు వివిధ దేశాధినేతలతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరపనున్నారు. తర్వాత అమెరికా అధ్యక్షుడు బైడెన్తో నరేంద్ర మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది. కాగా ప్రతిష్టాత్మక G7 సమ్మిట్ ఇటలీలో నిన్న గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సమావేశం కోసం భారత ప్రధాని మోదీతో పాటు G7 సభ్య దేశాల దేశాధినేతలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో పాటు భారత రాయబారులు, ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఎక్కడైనా ఎవరికైనా కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుంది, కానీ కరెంటు బిల్లు వస్తే షాక్ కొట్టే పరిస్థితి నెలకొంది. ఒక నెలలో విద్యుత్ వాడకాన్ని బట్టి కరెంటు బిల్లు వందల్లో వేలలో వస్తుంది. అదే వాణిజ్య సముదాయానికి అయితే లక్షల్లో వస్తుంది. కానీ ఒక ఇంటికి కోట్లలో బిల్లు వచ్చింది. దీన్ని చూపిన సదరు వినియోగదారుడు షాక్ గురయ్యాడు. ఈ ఘటన బిజినేపల్లి మండలం ఖానాపూర్లో ఇటీవల చోటు చేసుకుంది. జూన్ మొదటి వారంలో ఖానాపూర్ గ్రామంలో సిబ్బంది విద్యుత్ బిల్లులు జారీ చేశారు. ఈ క్రమంలో వేమారెడ్డికి కోట్లలో విద్యుత్ బిల్లు వచ్చింది. బీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితతో ఆమె సోదరుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖాత్ అయ్యారు. కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. కవితను బయటికి తీసుకురావడం కోసం ఆమె కుటుంబం ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ఆ ప్రయత్నాలన్నింటికీ దర్యాప్తు సంస్థలు బ్రేక్ వేస్తున్నాయి. ఎప్పుడు బెయిల్ కోసం ఆమె తరఫు న్యాయవాదులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా కూడా దర్యాప్తు సంస్థలు కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్నాయి. దీంతో బెయిల్ వాయిదా పడుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కేబినెట్ మంత్రులకు నేడు శుక్రవారం శాఖలను కేటాయించిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మంత్రులకు చంద్రబాబు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడికి సీఎం చంద్రబాబు ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్లింది. అయ్యన్నను సాయంత్రం సచివాలయానికి రావాలని సూచించారు. ఇటీవల ప్రకటించిన కేబినెట్లో ఆయన పేరు లేదు. దీంతో స్పీకర్ పదవి ఇచ్చేందుకు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఇదే అంశంపై ఆయనతో చర్చించనున్నారని తెలుస్తుంది. ముఖ్యమంత్రి తర్వాత స్థానం ఎవరిదంటే డిప్యూటీ సీఎం ఉన్న హోంశాఖ మంత్రిదేనని సుస్పష్టం. చంద్రబాబు కేబినెట్లో మంత్రులకు తాజాగా శాఖలు కేటాయించారు. ఈ నేపథ్యంలో వంగలపూడి అనితకు హోంశాఖను కేటాయించారు. అయితే హోంశాఖను అనితకు కేటాయించడంపై రాజకీయ వర్గాల్లో ఓ వాడివేడి చర్చ అయితే ఊపందుకుంది. ఆమెకు ఈ శాఖను కేటాయించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగు వేశారనే ఓ చర్చ సైతం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కొలువైన మంత్రివర్గంలో ఎవరికి ఏ శాఖలనే దానిపై ఇంతవరకు నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. శుక్రవారం మధ్యాహ్నం 2:15 ప్రాంతంలో ఎవరికి ఏ శాఖ అనేది సీఎం చంద్రబాబు నాయుడు కేటాయింపు చేయడం జరిగింది. ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, యంగ్ లీడర్ నారా లోకేష్లకు కీలక శాఖలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు యంగ్ మినిస్టర్కు కీలక బాధ్యతలే చంద్రబాబు అప్పగించారు. ఇక హోంమంత్రి ఎవరవుతారనే దానిపై పెద్ద ట్విస్టే ఇచ్చారు చంద్రబాబు. ఎవరూ ఊహించిన రీతిలో మహిళ, అందులోనూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వంగలపూడి అనితకు కేటాయించడం విశేషమని చెప్పుకోవచ్చు. ఏపీ తాజా ఎన్నికల ఫలితాల చేదు అనుభవాలు మర్చిపోకముందే వైసీపీ పెను సవాలు ఎదుర్కొంటుంది. రాష్ట్రంలో అధికార మార్పిడి నేపథ్యంలో వైసీపీ నుంచి ప్రజాప్రతినిధులు భారీ ఎత్తున పార్టీ ఫిరాయించేందుకు సిద్ధమవుతున్నారన్న సమాచారంతో జగన్ అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో వరుసగా ఎమ్మెల్సీలు, ఎంపీలతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే జగన్ ఎమ్మెల్సీల భేటీ నిర్వహించారు. నేడు ఎంపీలతో భేటీ అయ్యారు. ఏపీ ఐటీ మంత్రిగా మరోసారి నారా లోకేష్కు సీఎం చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. దీంతో పాటు హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ కూడా ఆయనకే ఇచ్చారు. ఒక సీనియర్ నేత వయ్యాపుల కేశవ్కు ఆర్థిక శాఖను కేటాయించారు. నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, కొల్లు రవీంద్రకు మైనింగ్ శాఖనిచ్చారు. అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు. జగన్ ఓడిపోయాడు కానీ చావలేదు, చచ్చే వరకు కొట్టాలి. అతనికి అపారమైన జన కులబలం ఉంది. తెలంగాణ ప్రభుత్వంలో చాలా మంది అతనికి క్లోజ్ గా ఉండేవారున్నారంటూ తెలుగుదేశం పార్టీలో చర్చ నడిచింది. మళ్ళీ మొత్తం ఓడిపోయింది కానీ చావలేదు, మంచిదే లేదు. కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు వాడి దేశంలో. ఆ డబ్బు పవర్ స్టిల్ ఇదైతే నచ్చింది, చాలా మంచిది. ఓడిపోయాడు కానీ చావలేదు, ఇంతే. పావుని చచ్చిపోయి కొట్టవా, పావుని వదలరా, చచ్చిపోయి కొట్టరా అంటారు. నేను ఎందుకు చెప్పానంటే మీరు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారు.
మిగతా వాళ్ళు చేసుకునే ఈ స్లాగన్ వాడాలి సార్ చెప్పింది. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు పాల్వై శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బండారి సత్యనారాయణ ఆధ్వర్యంలో న్యూ నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా ఎన్నికలు జరుపుతామని పేర్కొన్నారు. జిల్లాలో 25 మండలాలు నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు ఆసక్తి ఉన్నవారిని తీసుకుని ముందుకు వెళ్తామని తెలిపారు. నిర్వహించే ఎన్నికలు త్వరలో జరుగుతాయి. అది వచ్చే నెలలో ఏ తారీఖు మళ్ళీ మేము చెప్తాము. మీ అందరికీ కలిసిన తర్వాత చెప్పడం జరుగుతుంది. అట్టి సమావేశానికి తప్పకుండా అందరూ హాజరై ఈ సంఘాన్ని మీటింగ్ సిద్దిపేట పట్టణ వినాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ఎందుకు నిర్వహించడం అంటే ఈ సిద్దిపేట జిల్లా నూతనంగా ఏర్పడబడుతుంది. వేరే కొంతమంది దుష్టశక్తులు నేనే అధ్యక్షులని చెప్పుకొని తిరిగిన దాఖలాలు ఉన్నాయి. అటువంటి వాటిని అన్ని తూర్చిపడేయడానికి మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి పాల్వై శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నేను కూడా అదే సంఘంలో ఉంటూ ఉపాధ్యక్షుడిగా 9 ఏళ్ల కొనసాగుతున్నా. ఈ రాబోయే రోజులలో ఈ మన జిల్లాలో ఉన్నటువంటి 25 మండలాల్లో తిరిగి మన నాయకు సోదరులు కులబాంధవులను అందరినీ కలిసి వచ్చే నెలలో మీటింగ్ జిల్లా మీటింగ్ ఘనంగా ఏర్పాటు చేసుకుంటామని రాష్ట్ర నాయకుడు పాల్వై శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకుంటామని తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి ఎవరైనా ఆసక్తి కలిగిన వ్యక్తులు నేను సంఘానికి సేవ చేస్తా, నేను సంఘం కోసం పనిచేస్తా, పనిలేదు నా సంఘాన్ని ముందు తీసుకోపోతా అని అనుకుని ఎవరైనా మండల నాయకులు ఎవరైనా పేరు ఇవ్వదలుచుకుంటే ఇందులో ఫోన్ నంబర్లు మెన్షన్ చేసినాం. ఆ నంబర్కి ఈ నంబర్కి ఫోన్ చేసి నిర్ణయించుకోవాలని మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం. ఈ సంఘం నిర్వహించే ఎన్నికలు త్వరలో జరుగుతాయి. అది వచ్చే నెలలో ఏ తారీఖు మళ్ళీ మేము చెప్తాము. మీ అందరికీ కలిసిన తర్వాత చెప్పడం జరుగుతుంది. అట్టి సమావేశానికి తప్పకుండా అందరూ హాజరై ఈ సంఘాన్ని మీటింగ్ విజయవంతం చేయగలరని కోరుచు ఇట్లు మన సేవా సంఘం తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి సత్యనారాయణ గారు మాట్లాడడం జరిగింది. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంల బడిబాట కార్యక్రమంలో భాగంగా అక్షరాభ్యాసం చేయించి పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ కార్యక్రమంలో నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశన్, జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్: ఉన్న ఊరికి కన్నతల్లికి సేవ చేయడం నాకు సంతోషంగా ఉంది. నిత్యం ప్రజల మధ్య ఉండే వారికి కష్టసుఖాలు తెలుసుకొని వారికి సేవ చేయడం నాకు సంతోషం. వచ్చే 4 నెలల్లో రాష్ట్ర ముఖ్యమంత్రికి వెల్లంల ప్రాజెక్టు ప్రారంభానికి తీసుకొస్తా. ఈ ప్రాంత చెరువులు నింపి ఇక్కడ సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. లాస్ట్ 10 years మన గవర్నమెంట్ లేకున్నా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు మన ఊరికి 3 సార్లు తీసుకొచ్చిన. ఒకసారి కరెంటు స్కీమ్ జాయిన్ చేసినప్పుడు ఎస్సీ కాలనీకి తీసుకొచ్చిన, మళ్ళీ ఎల్లాల ప్రాజెక్ట్ అప్పుడు ఒకసారి తీసుకొచ్చిన, మళ్ళీ యూనివర్సిటీ కట్టినప్పుడు మళ్ళా మన గ్రామానికి తీసుకొచ్చి ఈ హై స్కూల్ ఆయనతోనే శంకుస్థాపన చేపించి కట్టించిన. మళ్ళా మీ అందరు కూడా మాటిస్తున్నా వచ్చే 4 నెలల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి మీ అందరి కళ ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు 200 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 ఎకరాలకు నీళ్లు వచ్చి ఇదంతా కూడా పచ్చగా నీళ్ళయి మన ప్రతి చెరువులో ఇలా కృష్ణా జలాలతోని మనం వ్యవసాయం చేసుకుంటాం. ఇది ఎప్పుడైపోవాలి? 2013 అయిపోవాలి. కానీ తెలంగాణ కోసం కొట్లాడినాం. నేను కూడా మినిస్ట్రీగా రిజైన్ చేసిన. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పైసలు తీయలే ఆ కోపం మీద. ఆ తర్వాత కేసీఆర్ వచ్చిండు, ఆయనకు నాకు కొట్లాట, ఆయన 10 ఏళ్ళు పైసలు ఇయ్యలే. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చింది, నేను అడిగితే ఏదైనా ఇస్తారు ముఖ్యమంత్రి గారు. నేను ఇది కావాలని అడగడం ముందే ఆయనే చెప్పిండు, నీ బ్రాహ్మణ ప్రాజెక్టు ఎస్ఎల్బిసి టనల్ 2,000 కోట్లతోని 1 year లోనే పూర్తి చేద్దామని చెప్పి ఇలా ఎల్లాల ప్రాజెక్టు 250 కోట్లు ఆ రోజు రివ్యూలో మన ఎమ్మెల్యే గారు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చొని పనులు ప్రారంభించినాం. ఇప్పుడు సి గారు కూడా వచ్చిండు, ఈ గారు వచ్చిండు. పోయేటప్పుడు ప్లాంట్ చూసుకుంటూ పోతాం కలెక్టర్ గారు మేము. ఇంకా 3 మాసాల్లోనే ఆ చెరువును పూర్తిగా నింపించి ఆ కాలువలు కూడా తీపించి కాలువలు అయిన రైతులకు కూడా పైసలు ఇచ్చి ఆ ప్రాజెక్టుని డిసెంబర్ లోపు మొత్తం కూడా చెరువు నింపి మన గ్రామంలో
బోర్ వేసినా 50 ఫీట్లలో నీళ్లు పడాలి. ఇప్పుడు 1000 ఫీట్లు వేసినా నీళ్లు పడుతున్నాయా? మీకు తెలియదు. అందుకే రైతులు అని చెప్పాలి. మా తోటలోనే మా మామిడి తోట ఉంది ఊరు బయట 10 బోర్లు వేసిన వల్ల మా అన్న ఎన్ని ఫీట్లు వేసిన 1200 ఫీట్ 1200 ఫీట్లు వేస్తే ఒక్క దాంట్లో నీళ్లు రాకపోతే ఆఖరి తోటనే కొట్టేస్తాం. అంటే గ్రౌండ్ వాటర్ లేక ఇక్కడ మన హైట్ లో ఉన్న నల్గొండకు మనకు 290 ఫీట్ హైట్ లో ఉంటే మన యూనివర్సిటీకి వెళ్ళి ఒక టన్నల్ తీసుకొచ్చి ఇక్కడ చెరువు చేయించిన మన ఊరు బయట. ఇప్పుడు పోయేటప్పుడు చూసిపోతాం. మీరందరూ చూసిన చెరువు అది ఎన్ని రోజులు అవుతుంది. ఆ చెరువు నిమిత్తంటే భూమిలో జలాలుంటే గ్రౌండ్ వాటర్ పెరగాలని నేను అప్పుడు 3వ ఎమ్మెల్యే ఉన్నప్పుడు శాంక్షన్ చేయించిన. దురదృష్టవశాత్తు లేట్ అయింది. ఆలస్యమైనా సరే ఈ రోజు మనం 4 నెలల్లో మన ఏరియా అంతా కూడా పచ్చగా కలకల ఆడే విధంగా ఉంటుందని, దాంతో పాటు ఆర్టీసీ బస్సెస్ డిపో గురించి తిరుపతికి హైదరాబాద్ కు కొత్తగా 20 బస్సులు కూడా వారం 10 రోజుల్లోనే రాబోతున్నాయి. దాంతో పాటు మన గ్రామంలో ఈ స్కూల్ ని కూడా ఇప్పుడే కలెక్టర్ గారు మేము ఎమ్మెల్యే గారు చూసాం. పోయినసారి నేను వచ్చినప్పుడు కాంపౌండ్ వాళ్ళు లేకుండే 15 లక్షలు పెట్టి నా ఎంపీగా ఉన్నప్పుడు మన బ్రాహ్మణ వెళ్ళాను. మన ఎంపీ కాన్స్టిట్యూన్సీ కాబట్టి ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టించడం కానీ దానికి కలర్ చేయలేదు. బాత్రూమ్స్ కూడా నిన్నటికెళ్ళి రిపేర్ స్టార్ట్ అయినాయి. మొత్తం జిల్లాలో 48 కోట్ల రూపాయలతోని మన ప్రభుత్వం మొత్తం 600 కోట్లు పెట్టి ప్రభుత్వ స్కూళ్ళని బాగు చేయాలి. బాత్రూమ్స్ పిల్లలకు ఇక్కడనే చదువుకోవాలి, బెంచీలు ఉండాలి, పెయింటింగ్స్ ఉండాలి, డైనింగ్ హాల్ ఉండాలి. ఇంగ్లీష్ మీడియం కూడా ముందు ముందు అన్ని స్కూల్లో పెట్టాలనే ఆలోచనతో. ఎందుకంటే మీరు అందరూ చూస్తే ప్రతిరోజు ఉదయం ప్రైవేట్ బస్సులు 10 బస్సులు పోతాయి మన ఊరికెళ్ళి. ఇంత పెద్ద స్కూల్లో 250 మంది స్ట్రెంత్ ఉన్నారు. ఇంకా అది ఇంగ్లీష్ మీడియం. అప్పుడప్పుడు నేను అనిల్ రెడ్డి సార్ మేము పట్టించుకుంటాం కాబట్టి ఈ మాత్రం ఉన్నారు. పక్క అప్పాజిపేటలో పోతే 10th క్లాస్ లో 10 మంది ఉన్నారు. ఆ ఊర్లో ఎంత జనాభా 4000 మంది. అంటే అందరు నల్గొండ పంపిస్తున్నారు. మీరు కూలీ వాళ్ళు చేసి కష్టం ఉండి మీ పిల్లలు బాగుపడాలని బయటికి పంపిస్తున్నారు. కానీ మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మన స్కూల్ బాగు చేపించి గవర్నమెంట్ స్కూల్లోనే పేదవాళ్ళందరూ చదువుకోవాలి. ఇక్కడ మంచి మంచి ఉపాధ్యాయులు ఉంటారు. ప్రైవేట్ స్కూల్లో కంటే మంచి ఉపాధ్యాయులు ఉంటారు. మనం ఏది బాగుపడాలన్నా ఇక్కడ చూసిన అక్క చెల్లెలందరికీ మీరు ఇట్లనే చదివిపోతే మీరు ఆయన 16 ఏళ్ళకే పెళ్లి చేస్తారు. ఆ పోతే సంసారం చేసి ఆమె ఇద్దరు పిల్లలు. ఇది ఎప్పుడు చూసినా ఇదే ఉంటది. మనం డెవలప్ కావాలంటే మీరు ఒక పూట ఉపవాసం ఉన్నా సరే మీ పిల్లలకు చదివిస్తే అదే మీరు ఇచ్చే ఆస్తి. దానికోసం కష్టపడాలి మీరు. ఇక్కడ నేనున్న ఊళ్ళో ఎల్లమ్మ కాడ మీకు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఏ ఇంట్లో ఇబ్బంది ఉన్నా చదివిస్తా. అన్ని ఊళ్ళల్లో అందరూ ఉండదు కదా. అందుకని గవర్నమెంట్ బాధ్యత తీసుకున్నది. మన క్యాబినెట్ లో 600 కోట్లు రిలీజ్ చేసినాం. మన జిల్లాకు 50 కోట్లు వచ్చినాయి. ఇంకా కావాలంటే బడ్జెట్ వస్తాయి. ఏదో మీకు ఎప్పుడైనా డ్రెస్ స్కూల్ స్టార్ట్ కాకుండా డ్రెస్ వచ్చిందారా? మీరు జర ఎస్ఐ గారు అంతకుముందు డ్రెస్ వచ్చింది ఎప్పుడైనా మీకు? ఈసారి స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వచ్చిందా లేదా? గట్టిగా చెప్పాలి. అంతకుముందు ఎప్పుడైనా వచ్చిందా? ఇంకో డ్రెస్ కూడా వారం రోజులు వస్తుంది. ఇది ఎవరు కుట్టిన డ్రెస్? ఇది మన నల్గొండలో మన మహిళా సంఘాల వాళ్ళే కుట్టిండు. అందుకనే ఈ డ్రెస్సెస్ ఇంకా మీకు మెటీరియల్ ఏమి కావాలన్నా మన మహిళా సంఘాల ద్వారా చేపిస్తాం. ముఖ్యంగా మన కలెక్టర్ గారు మహిళా సంఘాలకు ఎన్నో వేరే జిల్లాలో కలెక్టర్ ఉన్నప్పుడు అన్ని విధాల మహిళా సంఘాలకు వాళ్ళకు జీవనానికి భర్తకు ఆదాయానికి తోడుగా ఉండడానికి ఎన్నో నేర్పించిన వాళ్ళు. అందుకని మన జిల్లాను కూడా ఆ విధంగా అభివృద్ధి చేసుకున్నాం. ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్లలో పోటీ పడే విధంగా ప్రైవేట్ స్కూళ్ళని బంద్ కావాలి, గవర్నమెంట్ స్కూళ్ళని తెరవాలన్నదే మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మా లక్ష్యం. మేమందరం మినిస్టర్లను సీఎం గారు టీంగా పనిచేస్తున్నాం. అందుకనే కొత్త టీచర్లను కూడా రాబోతున్న 13,000 మంది. అందుకని మీ అందరూ కూడా మరొకసారి చాలా సంతోషం అనిపిస్తున్నది. సమయం లేదు, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తప్పకుండా 15 రోజులలో మీ స్కూలు అంటే మన స్కూలు, నా స్కూల్ అన్నట్టు నేను చదువుకున్న స్కూలు. G7 సమ్మిట్ కి హాజరైన ప్రధాని మోదీ ఇటలీలో బిజీ.
ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వంగలపూడి అనితకు హోంశాఖను కేటాయించారు. వైసీపీ అలర్ట్, రంగంలోకి జగన్. ఇవి బులెటిన్ విశేషాలు.